టీజర్ లాంచ్కి ఇచ్చేసిన గురువు గారు దాసనారాయణరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఏ పని చేసినా ఆయన కన్సర్న్ లేకుండా చేయను. అది లక్ష్మీరావు మా ఇంటికి సినిమా కూడా ముందు తీయాలనుకున్నప్పుడు ముందుగా గురువుగారిని వెళ్ళి అడిగాను, ఎందుకురా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఆర్టిస్టుల డేట్లు చూసుకుంటూ 4 డబ్బులు సంపాదిస్తున్నావు, ఎందుకు నీకు ఈ అవసరం అన్నారు. లేదు గురుగారు ఒక్క సినిమా చేస్తానన్నాను. సరే చూసుకో, అన్ని జాగ్రత్తగా చూసుకుని చేసుకో అన్నారు. అలాగే ఆయన ఆశీర్వాదం వల్ల ఆ సినిమాని సక్సెస్ఫుల్గా బయటపడేయగలిగాను. బయ్యర్స్ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిన సినిమాగా మేకర్గా నాకు పేరు వచ్చింది. మంచి సినిమా. ఈ మధ్య 2-3 సార్లు గురువుగారు సినిమా చూడడానికి వీలవ్వలేదు రావడానికి. తర్వాత టీవీలో వచ్చేసి బాలేంద్ర మంచి సినిమాని చేసేవారని కానీ నాకు చాలా ఆనందం వేసింది. అలాగా ఇప్పుడు 2వ చిత్రం చేయడానికి కారణం త్రిష గారు. అండ్ ఈ సినిమా కథ ఎక్స్ట్రాడినరీగా గోవి చేశారు. అన్ని కాంబినేషన్ బాగా కుదిరాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే త్రిష షీ డిడ్ ద మ్యాజిక్. మూవీ మేము చూసాం మొన్న ఎడిటింగ్ టేబుల్ మీద. మైండ్ బ్లోయింగ్. యాజ్ ఇందాక గిరి చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ ప్రామిస్ దట్ యు ఆర్ గెటింగ్ ఎ గ్రేట్ హిట్ దిస్ ఇయర్. అండ్ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు గిరికి ఇందులో పార్టిసిపేట్ చేసుకోవడానికి యాజ్ కో ప్రొడ్యూసర్ ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి, జగదీష్ చికిటి డన్ ఏ వండర్ఫుల్ కెమెరా వర్క్. రఘు కొంచెం మంచి సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ సాయి చేస్తున్నారు, సాయి కార్తిక్. అండ్ సత్యం రాజేష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ సినిమా. తను అసలు మీరు చూస్తే కానీ తెలుస్తుంది, తన కెరియర్ గ్రాఫ్ మారుతుంది దీన్ని బట్టి. మా సినిమా సహచరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి నాకు పెద్ద ఏం లేదు. ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా ఒక స్పెషల్ ఏంటంటే ఈ సినిమా ద్వారా ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అటు తమిళ సినిమా ఇండస్ట్రీకి ఒక సింగర్ని పరిచయం చేసే భాగ్యం కలిగింది. ఆ సింగర్ ఎవరో కాదు, త్రిష. తను ఏం పాడింది, ఎలా పాడింది అనేది ఐ థింక్ ఒక 1 వీక్లో ఆ సాంగ్ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను. ఈ అవకాశం ఇచ్చిన గిరి గారికి ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ గోవి గారికి అందరికీ. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయింది, ఫస్ట్ హాఫ్ అయింది, చాలా బాగా చేశారు త్రిష గారు. అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ అందరు ఆర్టిస్టు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి, మా డైరెక్టర్ గోవర్ధన్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఇచ్చి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా రాంబాబు గారి గురించి చెప్పవసలేదు, ఆయనకి నాకు రోజు ఫైట్ అవుతుంటుంది. నేను ఏం మాట్లాడాను నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు సార్, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా స్టార్ట్ అయిన రోజునే అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పాను, గిరి కంగ్రాచులేషన్స్, చాలా మంచి ప్రాజెక్ట్ టేకప్ చేసావు, ఆల్ ద బెస్ట్ యూ అని. అది ఈ రోజుకి ఒక సినిమా పూర్తి సినిమాగా రూపొంది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. మన జర్నలిస్ట్ కుటుంబంలో నుంచి, మీడియాలో నుంచి వచ్చిన వాడు గిరిధర్. వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. హీరోయిన్ త్రిష గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. You're in the textbooks for every budding actor, and to meet you in person and you've honored this event, thank you so much for coming, sir. And I think we all met when we were starting shooting for Nayagi. We were keeping the first baby steps. Today it's so good to meet you when the film is complete, post-production is in full swing. We're all set to release after 1 month. So to see Govi Garu and Girdhar Garu's labor of love on screen come to light, it's a very, very happy occasion. I'm so happy because my dear friend Trisha, she's playing the titular role in this film and she's so much justified this character. గిరిధర్ భయ్య నాకు నేను సురేందర్ రెడ్డి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఇలియానికి మేనేజర్గా చేసేవారు కిక్ సినిమాకి. అప్పటి నుంచి నాకు పరిచయము. తర్వాత ఇలా త్రిషతో తన హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలిసి కథ చెప్పాను. ఫస్ట్ అంటే ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు, బట్ ఒక కథ ఉంది వింటారా అంటే సరే వింటాను భయ్యా అని ఫోన్ పెట్టేశారు. బట్ రెస్పాన్స్ లేదు. వెంటనే హారర్ జానరే వింటున్నారు అని తెలిసింది. వెంటనే మళ్ళీ చేశాను. ఇంకెవరో 2-3తో చేపిస్తే వెంటనే తనే కాల్ చేసి విన్నారు. విన్న రోజే ఇద్దరం అనుకున్నాం, నేనైతే ఫీల్ అయినా తను అదే ఫీల్ అయ్యాడు ఎగ్జాక్ట్గా. వెంటనే త్రిష గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. తను విన్నాక 5 మినిట్స్లో ఈ స్క్రిప్ట్ ఓకే చేసింది తను. అంటే మామూలుగా బైండర్ స్క్రిప్ట్ ఉంది అప్పటికి. కథ అంతా విని ఓకే చేయడం ఒక ఎత్తు, బట్ కథ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది,
అని సోలో అది చెప్పినప్పుడే తను ఎక్స్పెక్ట్ చేసింది కదని ఇలా ఉంటుందని. Nayaki for us is a first of sorts for all of us. I feel sometimes like it's my debut because it's my first heroine-oriented film, my first retro horror comedy. And in regard to the team, I think I've said enough. We're all like this mutual admiration society. I think we all fell in love with each other during the making of the film, starting from my producers, director, my wonderful star cast, all of them. So I'm not going to dissect each and every one. Also, I'm a little worried I might forget someone. So it's really been, it may sound a bit cliched when I say it, but it's been one of those teams where I think we were all incredibly in love with each other, which is why we made this film with so much of love. And I think all of them here would agree with me, whether it was all of us being involved in, say, the direction or the music or every part of it, every one of us felt so very, very involved in it. ఇంట్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఇంటి బయట చూసి ఇంటిని గురించి చెప్పొచ్చు, అలాగే టీజర్ని చూసి సినిమా తప్పకుండా బాగుంటుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది. ఐఎమ్ హ్యాపీ. ఇక గిరిగారు, నా ఉదయం జర్నలిస్ట్గా, తర్వాత టాప్ హీరోయిన్స్కి పిఆర్ఓగా, రెండింటా సక్సెస్ అయ్యాడు. నిర్మాతగా మా ఇంటికి రా లక్ష్మితో సక్సెస్ సాధించి అదే సెంటిమెంట్తో నాతో ఈ టీజర్ ప్రారంభించాడు. ఈ సినిమా అంతకంటే సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. నిజంగా అందరూ చూసినట్టు గిరిజర్ ఇస్ ఏ హంబుల్ మ్యాన్. మీ అందరికీ తెలుసు, మీతోనే తిరిగి ఉన్నవాడు. వెరీ సింపుల్ మ్యాన్. అందుకే అంత ఎమోషన్ అయ్యాడు. నాకు ఇదే స్టేజ్ మీద నాకు గుర్తు, పోయిన పిక్చరు లక్ష్మి ఇంటికి రావే, ఈ సినిమా అటు ఇటు అయితే నేనేమిటి అని అతను పడ్డ బాధ నాకు ఇప్పటికే కళ్ళ ముందు ఉంది. దానికి ఏమేం చేశాడు, భార్య పద్మజ ఎంత సాక్రిఫైస్ చేసిందో నాకు తెలుసు. ఇవాళ ఆ అమ్మాయి సహనిర్మాతగా, సహనిర్మాతగా ఆయన రాజ్ కందుకూరి సమర్పకుడుగా, రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, దిస్ ఇస్ ద టీమ్. సో వీళ్ళందరి కాంబినేషన్లో తయారైన ప్రొడక్షన్ ఇది. ఈ ప్రొడక్షన్కి సోల్ అమ్మాయి త్రిష. ఎందుకంటే త్రిష లేకపోతే సినిమా లేదు. త్రిష సినిమా చేస్తానంది గురువుగారు అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నాకేమనిపించిందంటే త్రిష దొరికిందనగానే వీడి హీరో వెంట పడతాడేమో, ఏ హీరో దొరుకుతాడు అని చెప్పి అది చేయకుండా ఉండాలని నేను మనసులో అనుకుని, ఆయన హీరోగా సినిమా తీస్తే బాగుంటుందిరా మెయిన్ ఆ అమ్మాయితోటి అన్న. మంచి పెర్ఫార్మర్ అతను, ఇట్స్ ఎ గుడ్ పెర్ఫార్మర్. సో గాడ్ బ్లెస్ హిమ్. రవి కుంచే రఘు చాలా మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అతనికి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇంకా పెద్ద అవకాశం రావాలి. ఐ థింక్ తప్పకుండా వస్తుంది. త్రిషతో పాడించేటంటే నేను ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ దట్ సాంగ్. సో ఆర్ఆర్కి ఎక్కువ ఛాన్స్ ఉన్న సినిమా అది. సో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇక అలాగే జగదీష్ చీకట ఏంటయ్యా, నిజంగా ఇంటి పేరు చీకట? అది అనుకునే నువ్వు కెమెరామెన్ అవుదామని వచ్చావా? ఎందుకంటే కెమెరా అంటే చీకట్లో వెలుగులో తీసుకొచ్చేది. వెరీ గుడ్.
సో నేను టేజర్ చూశాను, నీ వర్క్ బాగుంది, బట్ ఫుల్గా పిక్చర్ చూసి చెప్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇవాళ జనరేషను టెక్నాలజీ మనకి మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి కాబట్టి టెక్నాలజీ రావడంలో లేదు, ఆ వచ్చిందని సద్వినియోగం చేసుకోవడంలో ఉంది. కాబట్టి గుడ్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఐ బ్లెస్ దెమ్. ఐ విష్ ది సక్సెస్ టు బి ఏ వెరీ బిగ్ సక్సెస్. మళ్ళీ గిరిజారి సినిమా పెద్ద సక్సెస్ చేసి మళ్ళీ సేమ్ టీమ్తో మళ్ళీ త్రిష హీరోగా సేమ్ టీం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.